ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో వైశాఖ మాస తిరు కళ్యాణోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ కళ్యాణోత్సవాలు వచ్చే నెల 3వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే క్షేత్రమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. మహిళల కోలాట నృత్యాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అయితే కూడా ఈ రోజు నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామివారి వైశాఖ మాస తిరు కళ్యాణ మహోత్సవాలు నేటి నుంచి కూడా వచ్చే నెల 3వ తేదీ వరకు కూడా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికారులు అయితే కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలోనే స్వామివారి ఆలయ ప్రాంగణంలో అభివృద్ధి చేసినటువంటి అనేక కార్యక్రమాలను అయితే కూడా ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి స్వామివారిని ఈరోజు పెండ్లు కుమార్తెను చేయడం ఆ కార్యక్రమం అంతా కూడా అంగరంగ వైభవంగా ప్రారంభమవుతుంది. సాయంత్రం స్వామివారి అంటే ద్వారకా తిరుమల పురవీధుల్లో కూడా స్వామివారి ఊరేగింపు కూడా కార్యక్రమం జరుగుతుంది. అలాగే 30వ తారీఖు ప్రత్యేకించి స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకైతే కూడా ఏర్పాట్లంతా కూడా ప్రత్యేకంగా చేయడం జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనేందుకు భక్తులు ఇప్పటికే ఆన్లైన్ ద్వారానే ప్రత్యేకంగా దర్శన టికెట్లు అన్నీ కూడా బుక్ చేసుకున్న సందర్భం అయితే కూడా ఉంది. మరోవైపు మొత్తం ఈ కళ్యాణ మహోత్సవం అయిన తర్వాత 3వ తారీఖున పెద్ద ఎత్తున స్వామివారి రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అంటే వచ్చే నెల 1వ తేదీన స్వామివారి రథోత్సవ కార్యక్రమాన్ని మొత్తం ద్వారకా తిరుమల పురవీధుల్లో పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు అయితే కూడా ఉంది. 30వ తారీఖున కళ్యాణోత్సవం, 1వ తారీఖున రథోత్సవ కార్యక్రమం, ఆ తర్వాత ప్రత్యేకించి ఈ 3వ తేదీ వరకు జరిగే ఈ బ్రహ్మోత్సవాల్లో దాదాపు వేలాది మంది భక్తులు ప్రతిరోజు కూడా పాల్గొంటారు. పాల్గొనేటువంటి భక్తులకి ఎక్కడా కూడా ఎటువంటి అసౌకర్యాలు కలుపుకోకుండా కూడా దేవస్థాన అధికారులు అయితే కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. మరోవైపు ఈ ఉత్సవాలకు సంబంధించి కూడా అంటే వేసవి ఉన్న నేపథ్యంలో భక్తులు వేసవి రద్దీని తట్టుకోవడం కానీ లేదంటే ఎండ ఎడిమిని అధిగమించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు అయితే కూడా దేవస్థాన అధికారులు అయితే కూడా చేశారు. ఎక్కడికైనా ఇక్కడ అటు ఎవరికి కూడా అంటే ఎండ ఎడిమి తగలకుండా ప్రత్యేక చర్యలు అయితే కూడా తీసుకుంటున్నారు. అలాగే ప్రత్యేకంగా అన్నదానంలో అదనపు ఏర్పాట్లు అయితే కూడా చేస్తున్నారు. ముఖ్యంగా తలనీలాలు సమర్పించే మొక్కుబళ్ళు చెల్లించడం ఇటువంటి కార్యక్రమం సంబంధించి కూడా అదనపు సిబ్బందిని కాంట్రాక్ట్ పద్ధతులు నియమిస్తున్న సందర్భం అయితే అయితే ఇటీవల అంటే ద్వారకా తిరుమల చిన్న వెంకన్న స్వామి ఆలయంలో చోటు చేసుకున్నటువంటి అనేక పరిణామాల నేపథ్యంలో అధికారులు అయితే కూడా కొంత అలర్ట్ అయిన సందర్భం అయితే కూడా ఎక్కడా కూడా ఎటువంటి అసౌకర్యాలకు ఇబ్బంది లేకుండా అవినీతి అక్రమాలకు పాల్పడుకోకుండా ప్రత్యేక నిఘా అయితే కూడా ఏర్పాటు చేస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. మరోవైపు ఇప్పటికే నకిలీ టికెట్ల స్కామ్కు సంబంధించి కూడా 9 మందిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఆ విచారణ ఇంకా కొనసాగిస్తున్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన వారిని మొదట 3 రోజులు పోలీసు కస్టడీకి తీసుకున్న సందర్భం, మరో 2 రోజుల పాటు అదనపు కస్టడీకి తీసుకున్న సందర్భం అయితే ఎవరైతే మెయిన్ ముద్దాయిలు ఉన్నారో IJSN రాజు అలాగే అతనికి సహకరించినటువంటి వ్యక్తి రమేష్కు సంబంధించి కూడా మరోసారి కస్టడీ తీసుకున్న సందర్భం అయితే కూడా ఉంది. అంటే ఇప్పటికే ఈ కేసులో కొంతమందికి బెయిల్ కూడా అటు కోర్టు ఇచ్చిన సందర్భం అయితే కూడా అంటే మొత్తానికి ఇటు నకిలీ టికెట్ల స్కాము మొత్తం కుంభకోణాన్ని అధిగమించి బ్రహ్మోత్సవాలను బ్రహ్మాండంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అయితే కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ రోజు నుంచి కూడా ఉత్సవాలు అయితే కూడా అంగరంగ వైభవంగా ప్రారంభమవుతున్నాయి. వీడిని ప్రసాద్తో శ్రీనివాస్ తండ్రి ద్వారకా తిరుమల నుంచి.